రావణుండులో రావణుండులో రాబోహో ప్రేమలెల్లగాచు రావణుండులో సీతను వినుడి భూజాతను ఈ భువనములకు మాతను వినుడి నా యొక్క నామము మిథిలా నగరము పరిపాలించే జనక చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తెను. నా యొక్క నామము సీతాదేవి అందరూ. సీతాదేవి మా తండ్రి గారైన జనక చక్రవర్తి సభా మందిరముకు పిలిచిరట. అవును, వెళ్ళుదాము పదు. సరే తల్లి, పోదాం రమ్ము. నన్ను పిలిపించిన కారణం ఏమిటో శీఘ్రమే తెలుపుమున. తల్లి చల్లగా వర్ధిల్లుము. తల్లి చల్లగా వర్ధిల్లుము. అలాగే తండ్రి గారు. నిన్ను చూడగా నా మనసు చాలా ఆనందమైన. అవునా తండ్రి గారు? మీకు యుక్త వయసు వచ్చినందున అవును వివాహం గావించడానికి నిర్ణయించింది. అలా నా తండ్రి గారు? మీ అభిప్రాయం ఏమిటో చెప్పు. తండ్రి గారు, ఏ స్త్రీ అయినా తనకు సరైన భర్తని ఎన్నుకుంటది. కావున నేను స్వయంవరంలో మన యొక్క శివధనుసుని ఎవరు ఎక్కువ పెట్టుతారో వారిని వివాహం వాడదని కావున స్వయంవరమును కావించుము తండ్రి గారు. ఓకే తల్లి, మీరు వెళ్ళండి. ఓహో, స్వయంవరం అంటే ఆనాడు నువ్వు తీసిన బాణం అనవా? అలా 5 ఏళ్ల పసిబాలైన సీతాదేవి ఆటలాడుకుంటూ ఉండగా వాళ్ళ ఇంటి లోపల శివధనుసు అంటే వీళ్ళ యొక్క తాతలు పట్టిన శివధనుసు ఆ యొక్క శంకరుడు వీళ్ళ తాతకిచ్చాడు మెచ్చి. ఆ యొక్క శివధనుసును ఎవరు పట్టలేదట, ఎవరు లేపలేదట. 5 ఏళ్ల పిల్ల సీతాదేవి అవలీలగా తీసి ఆటలాడుకుంటే బంధు పెట్టాది. అప్పుడు ఈ యొక్క తండ్రి జనక చక్రవర్తి ఈ శివధనుసుని ఎత్తి విరుస్తారో వాళ్ళకే సీతాదేవి నుంచి కళ్యాణం చేస్తారని ప్రతిజ్ఞ పూడుతున్నాడు. మరి అదే శివధనుసు కదా సేవక? అవును. జనక మహారాజు ఇంట్లో స్వయంవరం అని మన అంతాపురంలో చాటింపు చేయించుము. సరే సరే ప్రభు, నువ్వు అన్నట్టుగానే చేస్తా. ఆ ఇన్నోళ్ళెవరో ఇన్నోళ్ళకి నేను ఎందుకు చెప్పాలి? ఇన్నోళ్ళకే చెప్తా. ఆ ఇన్నోళ్ళెవరో మళ్ళా చేస్తాను. అయినా మంచిదే పది. ఇన్నోళ్ళెవరో సీతా స్వయంవరము రాజ్యాల రాజులు ఎవరే కానీ సీతా స్వయంవరము యొక్క శివధనుసును ఎత్తిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేస్తారట. ఊరూరుకు పల్లె పైన పత్రికలు అయిందా? జనకుని ఇంటిలో సీతా స్వయంవరము కాబోచున్నదట. అవును, మనకు శివపత్రిక వచ్చి ఉన్నదా లేదా? గాళ్ళు ఎక్కడ పంపిరా? నల్లమొక ఏమిరా ఇదే నాన్న బెదిరిస్తుడు. ఈ యొక్క లోకవికలు రవణచుతో మీ యొక్క సేవకుని మాటల అమ్మతో ఏమిటి? ఈ యొక్క జనక మహారాజు మహాగర్వము చేయనున్నాడు. కానీ నేను పోయి తరచు మంచి ఆ చిరదేవిని పెళ్ళాలని క్షణములో వాళ్ళ తిరువరంటే ఇస్తారు. అక్కడ పోతే పెళ్ళని పోతే లడాయి పోతే పెళ్ళవుతుందట. తర్వాత ఇంటి పెళ్ళానికి వస్తుంది. ఇది మీ ఈ యొక్క రావణాసురుడు అంటే ఏమనుకుంటారా? 33 కోట్ల దేవతలను ఒప్పించి నప్పించి వరములు పొందిన వాడను. అంటాను ఏమిటి మాతో ఆశ్యమా? అమ్మతోడు
ఏమిరా అవుతలేదు. ముందుకు నడుపు వెనకకు రథము నడిచేది ముంగటికి. అది అన్ని మిక్కులైతే పోరాటవా సరే పోరాట తుమ్మైందే. ఏమిరా తుమ్మైంది పోరాట తుమ్ము తమ్ముడై చెప్తే కలిసి తిరిగిన గాలి అయిపోతాడు. తుమ్ము గాని ఏదన్నా గాని ఏదైనా మన మంచి కొరకే మనము చేసిన ప్రయాణము ఆపకూడదు. వెళ్ళడమే కదా లక్ష్యమే. మిత్రులనే వచ్చిన అందరూ కూర్చుంటారు మనం తాగలేదు కాదే పైగా గోడం తల కూర్చుంటావా? అరే సేవక అందరూ వచ్చి ముందుగానే కూర్చున్నారు. ముందుగానే వచ్చున్నా నువ్వు మంత్రి ఉన్నవనిక ఏర్పాటు చేయవలేను. మా రాజుకు ఏమేమి కావాలన్నది మీకు తెలియదా? ఏమిరా అది మా ఇంటికాడ సంగతి నేను నిన్న అంటానే కూర్చో. భూపతి ఎల్లవేళ వచ్చి ఉన్నదా? అయ్యా రాజ్యాన రాజులు దేశాధీశులైన రాజ్యాన రాజులు అందరూ ఏం చేసి ఉన్నారు ప్రభు? భూపతి ఎల్లవేళ వచ్చి ఉన్నదా? అందరూ వచ్చి రాజన్ చెట్టు కింద సకుల సద్గుణ సమేతమగు సీత ప్రాణి గ్రహణం రార్చుటకు భూపతి ఎల్లవేళ వచ్చి ఉన్నదా లేదా తెలుపము. అయ్యా ఆ యొక్క సీతాదేవిని కళ్యాణం ఆడదామని చెప్పి కుతూహల పడుకుంటా గోడల మీద కూర్చున్నారు, టవర్ల పంచి కూర్చున్నారు. ఎక్కడోడు కక్కని నిక్కి నిక్కి చుట్టారు. లొట్టకాన్ని పెట్టుకొని మిట్ట వచ్చిండ్రు అయ్యా. అయ్యా అయ్యా చెప్పండి. నువ్వే ఈ యొక్క అందరు వచ్చారు కానీ ఒక ఇద్దరు యువకులు ఇద్దరు పిల్లగాళ్ళు ఒక వారంకారు ఉన్నారే. తమ తమ అవతారములు వేసి భూసర వేషములు ధరించండి. అయ్యా మన ద్వారంకాడ మాత్రం ఇద్దరు పిల్లగాళ్ళు దూరం పెట్టాలి. ఆ క్షత్రియ రాజులు ఇద్దరు పిల్లగాళ్ళు ఎవరెవరు? ఎవరో విశ్వామిత్రుల వారట. వారెవరినో తెలుసుకొని లోపలికి తీసుకురాము. సరే మునిచంద్రమా, మీరు చెప్పినట్టు విధముగానే అలాగే ఈ యొక్క భూసుర వేషం వేసుకొని ఆ యొక్క జనకాపురి పట్టణముకు వెలువంపదండి. చెప్పగా వినుము. భూసుర వేషము బుద్ధి కుశలము, భూసుర వేషము బుద్ధి కుశలము, బాసురము గను దాల్చితి అటువరా, బాసురము గను దాల్చితి అటువరా, భూసుర వేషము బుద్ధి కుశలము, భూసుర వేషము బుద్ధి కుశలము. గురుచంద్రమా, సరే మీరు అనుమతి విధముగానే తమ తమ భూసుర వేషమును విడిచి ఈ యొక్క భూసుర వేషమును ధరించి ఉంటుంది. మీరు అన్నట్టు విధముగానే అలాగే వెలుగంపదండి. రాఘవ రామచంద్ర అలాగే వెళ్ళు. అదిగో చూడండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, పదపడి వచ్చిరి పడవరాజులు, పదపడి పడవరాజులు, అదిగో చూడండచ్చట మీరలు. రాఘవ రామచంద్ర మునిచంద్రమా, సీతా స్వయంవరాలకు రాజులకు వచ్చి ఉండేది. అలాగే ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళు గౌరవించాలి, మన ధర్మము. వెళ్దాం వెళ్దాం. సరే మరి మీకు ఇదే వందనములు. ధన్యుడనైతిని మౌనివర తావక దర్శన భాగ్యం బొట్టల్ మాన్యతగాంచె నా క్రతువు మా యొక్క పాపముల్ హరించే సామాన్యులకెట్టి
సామాన్యులకెట్టి భాగ్యములిలా ఎందులకైనా లభించునో అన్యునిగా తలంచక ఈ దయామతి చూడు గాది నందనా. మునీశ్వర, మీ దర్శనమున ధన్యుడనైతిని. కానీ ఈ మహారాజా చెప్పాను వినిమి. తాటకి సుబాహులను గీటుడంచి నాదు యాగంబుగాచియున్నారు వీరు సతియాలకు శాప వియోచనము చేసి కరుణబోచిన సద్ధర్మ కరులు వీరు. అవును మునీశ్వర, మహారాజా, వీరు తాటకి సుబాలను వధించి అహల్య శాప వియోచనము చేసిన పుణ్య బాలకులు వీరు. ఓహో, అంత గొప్పవారా వీరు? అవును. ఏ దేశమును వీరి దెరిగింపు నాకును, ఏ దేశమును వీరి దెరిగింపు నాకును, ఈ దేశమచ్చుటకు ఇటయే పని కలిగే, ఈ దేశమచ్చుటకు ఇటయేమి పని కలిగే, ఇటయేమి పని కలిగే. ఏ దేశము వీరిది దెరిగింపు నాకును, దెరిగింపు నాకును. ఈ బాలకులు ఎచ్చటి నుండి వచ్చినారు? మహారాజా అటులనా చెప్పాను. కోసాల దేశంబు కొమరప్ప వీరిదే, కొమరప్ప వీరిదే, నా కోసారము వీరు నయముతో వచ్చిరి, మహారాజా కోసాల దేశంబు నా యజ్ఞములు కాపాడటకై వచ్చి ఉన్నారు. అవునా? ఇలలో నా మీరిటకు ఇప్పుడరు తెచ్చుటయేమి, ఇలలో నా మీరిటకు ఇప్పుడరు తెచ్చుటయేమి, తల్లిదండ్రులెవరయ్యా తప్పాక తెలుపుమే, తప్పాక తెలుపుమే. మునీశ్వరా, ఈ బాలకుల తల్లిదండ్రుల నామము తెలియజేయము. ఆహా, మునిచంద్రమా మహారాజా, అలాగే చెప్పదు వినుము. కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయు, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయు, పిలలో నా దశరథ రాజు మా తండ్రియు, రాజు మా తండ్రియు, కౌసల్య తల్లియు కైకాసు మిత్రాయు. మహారాజా, మా యొక్క తల్లి కౌశల్యాదేవి, మా పిన్న తల్లి కైకాసుమిత్ర, మా తండ్రి దశరథ మహారాజు, ఇతడు మా సహోదరుడైన లక్ష్మణుడు. అవునా? నా పేరు శ్రీరామచంద్రుడు అని అందరూ. అంత గొప్పవారా మీరు? జన్మ జన్మంబు చేసిన పాపంబు, జన్మ జన్మంబులా చేసిన పాపంబు, చేసిన పాపంబు నయముగా వదిలేను ఆనందాలు కూడా, నయముగా వదిలేను ఆనందాలు కూడా, ఆనందాలు కూడా.
దర్శనమున ధన్యుడనైతిని. ఈ పీఠము పైన కూర్చోండుము. మహారాజా అలాగే కూర్చుండదాం. నా పుత్రికకు సీతాదేవినిచ్చి వివాహము గావించదను. శాపమును ఎక్కుబెట్టి విజయమడియు వారికి ఇచ్చేదను సీతను ప్రాకటముగా పిన్న పెద్దలటంచు భేదమించకుండా కుండ యత్నించు డల్లరకొండ ప్రతి. ఎవరే గాని శివధనుసు విచిన వారికి నా కుమార్తె అయిన సీతాదేవినిచ్చి వివాహము గావించదను. ఆహా, ఈ సభలోని వారు ఒక్కరైనా లేచి ధనుసు పంచజాలకున్నారు. కానీ ఇదే లంకాపురి అధ్యక్షుడను రావణాసురుడను ఈ ధనుసు పంచి ఈ సీతాదేవుని పెన్నాడను. ఏమిరా ఒక సెట్టు ఏమిరా తుమ్మైతాండే కావాలనా లేకపోతే అమ్మతో ఇంత మంచిగా చేస్తాను నీ పని చేస్తానే నాన్న నేను. నాకు అపచక్రం పనులు చేసి నీకు పని చేస్తున్నా అంటావు. 500 తీసుకున్నాడు చేసిన నీ పనే, 1000 తీసుకున్నాడు నీ పనే చేసిన. ఎన్నడూ నీ పని చేయకుంటే ఏమిరా ఈ తుమ్మడమం? అయ్యా తుమ్మొచ్చింది అప్పుడు తుమ్మకుంటే ఏం చేస్తారే? అందుకొరకే అంటారా మిమ్మల్ని తిన్నిళ్ళు గుర్తావని ఓ తిన్నిళ్ళు గుర్తవనటోంది కాదే, ఈ రకం అట్లాంటిది కాదు. సరే ప్రభు పోయి ఉన్నది కానీ మళ్ళా ప్రయత్నించగాక యోగాను ఓడించగాని ఈ ధనుసుమేమ ఏంటి? మళ్ళా ఒక్కసారి ప్రయత్నించగాక. అయితే తలబట్టేవాడికి మూడమని అంటారు. మళ్ళా ప్రయత్నించగాక. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏమిటి రాజలక్ష్యం అంటే ఇదేనా? సేవక ధనుసు మనకు వలచాలకున్నది. మనం రథం సిద్ధం చేయి. అది దొంగతో నడిపినోడి కనుక నేనైతే రథం నడపడానికి నిన్ను కొలువుంచుకున్నా. అవును, నువ్వు దొంగవో దొరవో నీకే తెలుసు. నువ్వు దొంగవా దొరవా? దొంగవా దొరవా? దేవతలు సెలబట్టిన వాడు ఆ శివ ధనుసుని ఎత్తలేక మీరేసుకొని అడ్డం పడి పారిపోయాడు.
రాఘవ రామచంద్ర మునిచంద్రమా సకల కళ్యాణ గుణరామ మీ యొక్క ప్రయత్నం ఇక్కడ కావించుమి. మునిచంద్రమా మీరు కానీ ఈ యొక్క ధనుసును విరిచేకుని చూడదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షికి ఈ వీళ్ళు దేశము ఈ వీళ్ళు దేశము ఈ కొనుగొనే ఇప్పుడు ఈ వీళ్ళు రెండు